ఏంటి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అనుకుంటున్నారా? ఈరోజైతే నేను మా చైత్ర వాళ్ళ ఇంటికి వచ్చాను. హాయ్ చెప్పు చైత్ర. హాయ్. మా చైత్ర అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నాను చైత్రని మా వీడియోస్లో. నా పాత ఛానల్లో అయితే చైత్ర చాలాసార్లు ఉంది. సో ఇది వచ్చేసి మా చైత్ర వాళ్ళ ఇల్లు. ఎంత బాగుంటుందో వ్యూ చూపిస్తాను. అవన్నీ ఫస్ట్లో ఆల్రెడీ చూపించాను. చూసారా ఆ కొండలు. ఇది వచ్చేసి గొల్లపూడి భవానీపురం అనమాట. ఎకిన్సన్ స్కూల్ ఆపోజిట్. మేము త్వరలో నెక్స్ట్ బ్లాగ్లో హోటల్ కూడా చూపిస్తాము. చైత్ర వాళ్ళకి హోటల్ ఉంది, అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా కొత్తిల్లులానే ఇది కూడా ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. మాది ఎక్కువ వీటి కంటే. చూసారా ఎంత బాగుందో వ్యూ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సమ్మర్ హాలిడేస్ లేకపోతే వీకెండ్స్ వచ్చిందంటే కజిన్స్ అందరం కలవాల్సిందే. యోషి అనమాట. హాయ్ చెప్పు యోషి. ఆ ఫోన్కి నేను తెలుసు. మీరు తిరుపతి వ్లాగ్లో తను చూసుండొచ్చు. సో ఇప్పుడైతే చూపిస్తాను మా ఫ్యామిలీ. ఇలాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వచ్చాను. మీకు ఇంత వ్యూ అయితే చూపిస్తాను. అదండి స్టే ట్యూన్. చూసారా ఎంత బాగుందో. కింద మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. మా తమ్ముడైతే సైకిల్ కొట్టుకుంటారు. ఇలా ఫ్యాన్ అయితే పెడతారు, ప్రతి చోట ఉంటుంది ఇంట్లో. ఓకే గాయ్స్, నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఆ హోటల్ కూడా చూపిస్తాను. అప్పుడు మీకు అమేజింగ్ ఉంటుంది. అయితే మీకు కూడా హోటల్ కావాలా అయితే గొల్లపూడి ఎకిన్సన్ స్కూల్ బిసైడ్ ఐరన్ యార్డ్ దగ్గర భవానీపురం రేలంగి మామయ్య మిలిటరీ హోటల్ ఉంటుంది. అయితే మీరు కూడా చూసేయండి. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.